హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తేజరాణిని. నేను మీ రాజేష్ని. నేను మీ రిషిక్ని. ఇంకా మాట్లాడండి. ఈ రోజు కార్యక్రమం నా పుట్టినరోజు. ఈ రోజు విశేషం ఏంటిదంటే మా అబ్బాయి బర్త్డే అండి. 15 సంవత్సరాలు వచ్చినాయి అప్పుడే చూస్తూ ఉండంగా. అసలు వీడు చిన్న ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంటే అయిపో, అసలు ఎంత మంది ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అసలు కళ్ళు కొంచెం బ్రౌన్ కలర్ బాగుండే. మామూలుకి ట్రైన్లలో పోయినా కానీ ఫోటోలు తీసుకునేవాడు అందరూ. ట్రైన్లో వెళ్తేనైతే మా అన్నయ్యకే చూపించుండట వేరే వాళ్ళు, ఈ అబ్బాయి చాలా బాగుంటాడు చూడు అంటే, ఎవరనుకుంటానో మా అల్లుడే అంటే, అవునా మీ అల్లుడా అసలు చాలా బాగుంటాడు అనేసి. అసలు చిన్నగా ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ అంటేనే తెన్ని రీల్స్ చేసి పెట్టేదాన్ని. మళ్ళా ఎట్లా అంటే ఇప్పుడు మాకు మొన్ననే పుట్టిండు, గింత ఎదిగిపోయిండు అన్నట్టు. అట్లా మళ్ళీ కళ్ళు కొంచెం బ్రౌన్ కలర్ ఉంటాయి. చిన్నప్పుడు బాగా బాధపడేదాన్ని, అంటే ఇట్లా వచ్చినాయి ఏంది, మా ఏమో బ్లాక్ ఉంటాయి, ఈయన కూడా బ్లాక్ ఉంటాయి, అసలు అట్లా బ్రౌన్ వచ్చినాయి ఏంటి అని. పాలు పోసులు లేదు మాకు, నాగుల చవితికి నాగుల పంచమికి అని. నేనైతే మొక్కిన, అంటే మా అబ్బాయి కళ్ళు ఇంకా మంచిగా అయితే బ్లాక్ అనిపిస్తే పాలు పోస్తా అని. అప్పటి నుంచి పాలు వేయడం స్టార్ట్ చేసిన. కానీ అప్పటి నుంచి ప్రతి ఒక్కరు అబ్బాయి ఐస్ ఇట్లుంటేనే బాగుంటాయి ఇట్లుంటేనే బాగుంటాయి అని అంటే అందరికి ఉండే కదా ఎక్కువ అనేసి. ఫుల్ వైట్గా క్యూట్గా ఉంటాడు. అసలు మా అమ్మాయి కొంచెం కలర్ తక్కువ ఉంటుంది, అసలు ఆడపిల్లలే కలర్ ఎక్కువ ఉండాలి కానీ మా అబ్బాయికి ఇచ్చిండు కళ. అవ్వ బిడ్డ నాకు మాట కూడా అని అట్లా. ఈ రోజైతే అసలు ఎన్ని మెసేజ్లు వచ్చినాయి, అసలు ఎన్ని వచ్చినాయి అని చెప్పినా తక్కువ. కాల్ వస్తుంది, ఒకసారి కట్ చేసి వస్తా. ఈ రోజైతే అసలు ఎంతమంది మెసేజ్ చేసిండ్రో, అసలు ఎంత చెప్పినా తక్కువ. ఫోన్లు కూడా చూస్తున్నారు కదా, పొద్దున నుంచి ఒకటే ఫోన్లు విష్ చేయడానికి. అసలు అందరు అల్లుడు 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 అనుకుంటా అసలు సొంత మేనల్లుడు లెక్క ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు విష్ చేశారండి. అందరికి పేరు పేరున చెప్పు థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా అది ఎన్ని రిప్లైలు ఇచ్చినా ఒక గంట అయినా ఒడిచేటట్లేవు అవి. చాలా ఇచ్చిన మార్నింగ్. మళ్ళీ ఏంటంటే కొన్ని వీడియోస్లో అల్లుడు కూడా కనిపించేటట్టు తీయండి అని కామెంట్ చేస్తాను, కానీ అసలు కనిపించాడు. మళ్ళీ ఏంటంటే కేక్ అడిగిద్దాం నాని అంటే, నాన్న ఇప్పుడు నేను కేక్ అడిగా, ఇంత పెద్దనైనా కేక్ అడిగేస్తాను అంటే. ఎప్పటికి ప్రతి సంవత్సరం మస్తు గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాం. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకొని అందరికి భోజనాలు పెట్టినాం. ప్రతి సంవత్సరం అందరికి భోజనాలు పెడతాం, మంచిగా చేస్తామా. ఈసారి ఏంటంటే మా మమ్మీ వాళ్ళు మా ఆడపడుచులు వస్తా అన్నారు. అసలు మా కోడలు అయితే వస్తా అన్నది, మేమైతే మిస్ అయినాం. సడన్గా కాలేజ్ నుంచి కాల్ వచ్చేసరికి అటు వెళ్ళడం జరిగింది, హైదరాబాద్కి వెళ్ళింది. మా మమ్మీ వాళ్ళేమో నిన్ననే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఈరోజు తీసుకొద్దాం అనుకున్నాం, కానీ ఈరోజు ఏంటంటే వసంత పంచమి కాబట్టి మా అల్లునికి శ్రీకారం అదే అక్షరాభ్యాసం. మళ్ళీ వీడు పుట్టింది కూడా పంచమి రోజే, ఫిబ్రవరి 3 తారీఖు పంచమి. అప్పుడెప్పుడో పుట్టినప్పుడు పంచమి వచ్చింది, ఆ రోజు చాలా మంచిది అని అన్నారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి మేము హోటల్కి అయితే వెళ్తున్నాం. మా అబ్బాయి అన్నాడు కేక్ కట్ చేద్దామంటే, ఇక్కడ వద్దు బయట సెలబ్రేషన్స్ చేసుకుందాం, బయటనే సెలబ్రేట్ చేసుకుందాం ఈసారి అంటే. అందరు చుట్టాలతో ప్రతి సంవత్సరం ఇన్ని సంవత్సరాలతో ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవాలంటే కూడా మంచి అనిపించదు కదా. అదే ఎప్పుడు అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, ఆడపడుచులు అందరూ రాకుండా దగ్గర ఉన్న వాళ్ళు అయితే వచ్చేవాళ్ళు. చిన్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఉంటే కొంచెం ఏంటంటే సందడి ఉంటుంది. అల్లుడు అయితే మా డాడీతో నిలబెట్టుకున్నాడట మా అన్నయ్య వాళ్ళ కొడుకు. బావని ఎందుకు పంపినాం, చిన్నోడు ఇంత బుడతగాడు. బావని ఇక్కడ మన ఇంట్లో కేక్ కట్ చేపియద్దా, నువ్వు ఎట్లా పంపించినావు తాతయ్య అనేసి ఎక్కడో పెట్టుకున్నాడట. వాడు ఉండమంటే ఉంటలేడు, ఎగ్జామ్ ఉందంటాడు, అందుకోసమే వెళ్ళిపోయాడు. నేనేం చేయాలంటే నువ్వు ఎట్లా పంపించినావు, అట్లా ఎట్లా పంపిస్తావు అని గొడవ చేసిండంట. అసలు అందరు ఉంటేనే ఏదైనా అది పండగ అనేది. అసలు ఈసారి ఇదే ఫస్ట్ టైం కదా ఇన్ని సంవత్సరాల నుంచి. ప్రతి సంవత్సరం అమ్మమ్మ లేకుండా గిఫ్ట్ మాత్రం వచ్చింది. అమ్మమ్మ లేకున్నా కూడా ఒక 6 months బ్యాకే అమ్మమ్మ నాకు ఏదో కావాలి, నా బర్త్డేకి నువ్వు అవసరం లేదు ఇచ్చు నాకు ఇప్పుడు కొని అది అని అప్పుడే వసూలు చేసుకున్నాడు. వాచ్ కొనిపించుకున్నాడు, ఇష్టమైంది. మా మమ్మీకి అయితే బాగా ఇష్టం. అసలు రాలేదన్నట్టే కానీ అసలు ఎంత వీలు కాకపోతే రాలేదు. నైట్ 12 గంటలకు లేచి వచ్చి హ్యాపీ బర్త్డే అని, నీకు ఏం కావాలి అని అంటది. ఏం కావాలి మళ్ళీ ఇచ్చింది, మర్చిపోయింది కావచ్చు. మళ్ళీ ఏం కావాలి ఏమన్నావు రుచి, ఏం కావాలంటే ఏమద్దన్నా. కావాలనుకున్నప్పుడు మాత్రం అది బర్త్డే కాకపోయినా ఏదైనా కావాలనుకున్నప్పుడు ఎప్పటిదో బర్త్డే వస్తే దానికి ముందే అన్ని వసూలు చేసుకుంటా ఉంటాడు. అది కావాలి ఇది కావాలి. ఫస్ట్ వాడు అడక్క ముందు మేమే కొనిస్తాం, కానీ ఏదైనా ఇక మమ్మీ వాళ్ళు కొనియ్యారు అనుకుంటే మా మమ్మీకి టోపీ పెడతాడు.
మెల్లగా లేనప్పుడు అడుగుతాడు. లేనప్పుడు మెల్లిగా అడుగుతాడు. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు 10th క్లాస్ కాబట్టి మాతో ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ ఇంటర్లో అప్పుడు కాలేజీలో ఉంటాడు కావచ్చు కదా, పంపించారు కదా. పంపించకుండా మనమే పోతాం. మనం ఎక్కడ హైదరాబాద్లో సెలబ్రేషన్స్ చేసుకుంటాం. కానీ పిల్లలు ఉంటేనే బాగుంటుంది. మరి హాలిడేస్కి కూడా పంపించాం మా మమ్మీ వాళ్ళ ఇంటికి. వాళ్ళే రావాలి, మేము ఒక్కరోజు వెళ్ళాలి అంతే. కానీ హాలిడేస్ కంటే చాలా మంది పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అనరు. అంటే చిన్నప్పటి నుంచి అట్లా వీళ్ళు లేకపోతే ఇద్దరమే కదా, అసలు ఏం పని ఉండదు, ఏం దోయేది. మళ్ళీ ఒక కూర వండుకుంటే పొద్దుమాపు అవుతుంది. అదే మరి ఇష్యూ ఉంటే మమ్మీ నాకు అది చేసి పెట్టు, నైస్ ఉంటే ఇది చేసి పెట్టు వాళ్ళతోనే. ఏదో చెప్తాను సీక్రెట్గా. అయితే వాళ్ళతోనే, పిల్లలతోనే పని అయినా సంతోషమైనా ఏదైనా వాళ్ళతోనే, వాళ్ళు ఉంటేనే కదా. అందుకోసం హాలిడేస్లో అయినా అసలు నమ్మం. ఫస్ట్ ఎక్కడికి పంపించినా కూడా చిన్నప్పుడు అన్ని దెబ్బలు తగిలించుకునేటోడు కాబట్టి కాదా. చూడండి ఫ్రెండ్స్, ఇంత అందమైన మొక్కనికి నేను చిన్నప్పుడే చెప్పేదాన్ని. ఇక్కడ ఒకసారి కుట్లు పడేసుకున్నాడు, ఇక్కడ ఒకసారి ఒకసారి పడేసుకున్నాడు. చిన్నప్పుడు ఫ్రిడ్జ్ మీద పడేసుకున్నాడు. అసలు ఎట్లా పడేసుకున్నాడో ఏమో. ఆ ఫ్రిడ్జ్లో పప్పులు, సాంబార్లు, పెరుగులు అందులోనైతే మునిగి తేలిండు మొత్తం. అసలు మా అత్తమ్మ ఉండే, నేను మా నైస్ చిన్న పాప అప్పుడే పుట్టింది, ఒక 1-2 months అంతే. నేను పాపను చూసుకుంటా లోపల ఉన్నా. మా అత్తమ్మ స్టవ్ దగ్గర వంట చేస్తా అంటే ఫ్రిడ్జ్ పక్కకే ఉండే, ఆడుతా ఉన్నాడు. ఫ్రిడ్జ్ని గట్టిగా పట్టుకొని అది లాక్ చేస్తున్నది, వెళ్ళలే, గట్టిగా లాగిండు. ఆ లాక్ కూడా ఊడిపోయి మొత్తం డోర్ ఓపెన్ అయిపోయి పడిపోయింది కాబట్టి ఏం కాలే. అలా మొత్తం కరెక్ట్ ఫిక్స్ అయ్యింది. వాషింగ్ మిషన్ తిరుగుతా ఉంటే అలా చేయబెట్టాడు మొత్తం ఘోరంగా మస్తు. మా అత్తమ్మని అయితే అసలు వంట చేసుకుంటా ఫ్రిడ్జ్ పడుతాను ఒక్కటే చేత్తో తీసి ఎట్లా లేపేసింది. ఆ టైంలో అంత బలము అనేది, ఆ టెన్షన్లో ఎట్లా వచ్చిందో ఏమో. నేను వచ్చేసరికి దెబ్బకు ఫ్రిడ్జ్ లేపటి పడేసింది. అసలు ఎంత ప్రేమ మరి ఇష్టం అంటే ఇక పిచ్చి. ఏదన్నా ఎప్పటికి ఏదో ఒకటి చేసుకుంటాను, నమ్మనే నమ్మం. ఇప్పటికి కూడా మార్కెట్కి ఒక్కడు పంపం సైకిల్ మీద. అందరు ఫ్రెండ్స్ అంటారు ఏంటా అంటే మేము అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తాం అని అంటే, లేదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారో తెలియదు కదా. అందుకని మన జాగ్రత్తలలో మనం ఉండాలి. ఫస్ట్ మీరు కూడా ఊరికే తిరగద్దని చెప్తా. మీరు కూడా ప్రతిదానికి బయటకు వెళ్ళొద్దు. రోడ్ మీద ట్రాఫిక్ బాగుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు అవసరం ఉన్నదాన్ని పోతే ఏం కాదు, కానీ వట్టి అవసరం లేకుండా తిరుగుడు. అదే బైక్ నడిపితే అది కూడా రద్దు, ఏమద్దు. పెద్ద అయిన తర్వాత అన్నీ వస్తాయి ఏదొద్దు అనేసి చెప్తా ఉంటాం. ఇలా నానమ్మకైతే మరి ఇష్ట అంటే మస్తు ఇష్టం, ఫుల్. మా ఆయన ఒక్కడే కదా, నలుగురు ఆడపడుచులు కదా, మనవడు అంటే అసలు ఎంత ఇష్టం అంటే అసలు నిజం చెప్పాలంటే మరి రిషికి ఒక 5-6 సంవత్సరాలు వచ్చే వరకు కూడా నేను కనీసం తినిపించింది లేదు. అసలు స్నానం పోచుడైనా అన్ని పనులు మా అత్తమ్మ నాకు ఇయ్యకపోయేది. అసలు అంత ప్రేమ కాదు. మళ్ళీ నైట్ మా అత్తమ్మ దగ్గరనే పడుకునేటోడు. అర్ధరాత్రి 1-2 లేసి కూడా నానమ్మ ఏదైనా చేసి పెట్టు అంటే ఆ నైట్ కూడా మూకుడు పెట్టాల్సిన అవసరం అత్త కూడా పెట్టేసి ఏమైనా వంటలు చేసి పెట్టేది, అంత ఇష్టం. స్కూల్కి వెళ్తే కూడా స్నాక్స్ అయితే వెరైటీస్ అన్నీ వేసుకోతే టీచర్స్ అనేటోళ్ళు, ఏంటి రిషి నీ బాక్స్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుంది, నానమ్మ ఏం చేసి వాళ్ళకి కూడా తెలుసు మీ నానమ్మ ఏం చేసింది, మంచి పట్టుకొచ్చుకుంటాం అనేసి. మళ్ళీ స్కూల్కి కూడా అసలు నిజం చెప్పాలంటే పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం తీసుకురావడం పెద్ద పని. ఆ పని అయితే మా అత్తమ్మ ఉన్నన్ని రోజులు మా అత్తమ్మని నేనే తీసుకొస్తాను, అస్సలు నమ్మకపోయేది. తొందరగా అప్పుడు 3 గంటలకే అసలు నేను కూడా మధ్యాహ్నం పడుకుంటే డిస్టర్బ్ చేయొద్దనేసి పిల్లల్ని తీసుకొచ్చేది. అసలు ఎంత మంచిగా చేసుకునేది. ఇప్పుడు ఉంటే ఆనందానికి అసలు చెప్పాల్సి అసలు ఏం చేస్తాం. మళ్ళీ కానీ మా అత్తమ్మ ఉన్నప్పుడు 5 సంవత్సరాల బర్త్డేనా 6 సంవత్సరాల బర్త్డేలో సీరియల్గా పెద్దగా చేసినాం. ఫస్ట్ సెకండ్ అంటే పెళ్ళి అయ్యేంత వరకు మళ్ళీ మగపిల్లగాళ్ళకి ఏం ఫంక్షన్స్ ఉండే అనేసి ఆ భయానికి సంవత్సరం అందరినీ, అసలు 5 సంవత్సరాల బర్త్డేల వరకునైతే ప్రతి సంవత్సరం చుట్టాలందరినీ పిలిచి మంచిగా చేసి పెట్టేది. బిర్యానీ చేసి అందరికి అంతమందికి వంట చేసి పెట్టేది, బాగా ఇష్టం. మళ్ళీ చనిపోయేటప్పుడు కూడా రిషికి 9 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నాయి, చెప్పింది ధోతి ఫంక్షన్ అయితే చెయ్యాలి, అందరిని పిలిచి ధోతి ఫంక్షన్ చెవులు కుట్టించి, అబ్బాయిలకు చెవులు కుట్టిస్తే గండాలన్నీ పోతాయి అనేసి చెవులు కుట్టించి ధోతి ఫంక్షన్ చేయాలని కోరిక మా అత్తమ్మకి. అట్లా మా అత్తమ్మ కోరిక ప్రకారం పిల్లలు జాగ్రత్త మంచిగా చూసుకోండి అని చెప్పి ఇష్టం పిల్లలు అంటే. అదే అట్లా మనవాడు ఇంత పెద్ద అయ్యిండు చూడడానికి లేదు. చెప్పిన పొద్దున్నే స్నానం చేసి నానమ్మ కూడా ఒక దండం పెట్టుకో ఫస్ట్ అని చెప్పిన, సంతోషపడుతుంది కదా. అదే చనిపోయిన తర్వాత కూడా ఏదైనా చిన్నగా కొట్టినా కూడా నాకైతే ఆ రోజు ఏదో ఒకటి అయ్యేది. నేనైతే భయపడేదాన్ని బాగా, అమ్మ రిషిని ఏమనొద్దు ఏమన్నా అంటే ఇట్లా అనేసి. అంత ప్రేమ చూసుకునేది.
మొత్తానికైతే మీరు అందరూ మా పిల్లల్ని అయితే మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. మీ ఆశీర్వాదం మాపై ఎల్లప్పుడూ ఉండాలండి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకునేది అంతే, ఆ భగవంతునైనా మిమ్మల్నైనా. ఆస్తులు కాదు, అంతస్తులు కాదు, హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలు. సంతోషాన్ని మించిన ధనం లేదు, ఏది లేదు. అంతే కదా. అందరికీ మంచి ఆకలి చెప్పు అందరికి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు విష్ చేసిన అందరికి, అత్తలకు మామలకి అందరికి, స్పెషల్గా అల్లుడు అనుకుంటా మంచి అంత ప్రేమ ఆప్యాయతగా నువ్వు అంత మంచిగా చెప్పాలి. థ్యాంక్ యూ అండి అందరికీ అని మంచిగా ఇట్లా మంచిగా పెట్టవా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే బయటకు వచ్చామండి. బయటకు వచ్చాం కదా, 4 ఫొటోస్ కంపల్సరీ తీసుకోవాలి కదా అనేసి మా అబ్బాయి అయితే చూస్తున్నారు కదా, నాన్న ఒక ఫోటో తీయమంటున్నాడు. మా ఆయనేమో నూడెళ్ళు అని నన్ను కూడా పంపించాడండి. బాగుంది, ఫొటోస్ బాగా వస్తున్నాయి అనేసి. మొత్తానికైతే మండీకి వచ్చామండి. మా అబ్బాయికి అయితే మండి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ చాలా బాగుంటుంది అంటాడు ఎప్పుడు. మమ్మీ ఇంట్లో ఎప్పుడు చేస్తూ ఉంటావు కదా, ఇంట్లో బయటకు వెళ్దామని కూడా అనడు అస్సలకి. మమ్మీ బాగానే చేస్తావు కదా అని అంటాడు. కానీ మనకి ఇష్టం కదా, అందుకోసమే నేనే వెళ్దాం పదా బయట సెలబ్రేట్ చేసుకుందాం. అందరు ఉంటే ఎట్లా వెళ్ళడం వీలు కాదు కదా ఇన్ని రోజులకి. అంటే వట్టప్పుడు వెళ్తాం, బర్త్డేస్ ఏవైనా కూడా ఇంట్లో అందరితో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటామండి. అట్లనే ఇష్టం. కానీ ఫస్ట్ టైం ఇట్లా బయటకు వచ్చినాం ఏదో. కానీ ఈరోజు బర్త్డే అన్న ఫీలింగ్ అయితే రాలేదు. అందరితో కలిసి ఉంటేనే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది, సంతోషం. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి మండికి రాకపోతే మంచిర్యాలలో అరేబియన్ చాలా బాగుంటుందండి. ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంది. చాలా మరిషికి అయితే బాగా ఇష్టం. చూస్తున్నారు కదా, మా పాప మమ్మీ ఒక వీడియో తీస్తే అట్లా నడుచుకుంటారా, ఇక్కడ చెట్లు గ్రీనరీ బాగుంది కదా అనేస్తే నడుచుకుంటూ వచ్చానండి. చూస్తున్నారు కదా, లోపల అయితే ఇట్లా ఉంటుంది సిట్టింగ్ వచ్చేసి. ఫుడ్ తినడానికి బాగుంటుంది. బయట కూర్చునే వాళ్ళు కనిపిస్తున్నారు కదా, బయట ఉన్న వాళ్ళు. మనకైతే అక్కడ కూర్చుంటే ఏం కనిపించరు అంతగానో, అంటే వీడియోలో బాగా కనిపిస్తున్నారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా టేస్ట్ చేయని వాళ్ళు ఉంటే చేయండి, టేస్ట్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. మా ఆయనకు మా పాపకైతే ఫ్రై పీస్ ఇష్టం, మా అబ్బాయికి నాకు జ్యూసీ పీస్. మా అబ్బాయికి నాకు దేంట్లో అయినా సేమ్ టేస్ట్. నాకు ఏది ఇష్టమో వాడికి అదే ఇష్టం. నాకు ఏది నచ్చదో వాడికి కూడా అది నచ్చదు. సేమ్ అండి, అసలు పోలికలు ఎంత అసలు మొత్తం అచ్చుగుద్దినట్టే సేమ్ వచ్చేసినాయి. నేనైతే దగ్గర నుంచి తీస్తున్నా, మా ఆయననేమో తిడుతుండు, అంత దగ్గర నుంచి అట్లా వీడియో తీస్తారా, కొంచెం దూరం నుంచి తీయాలి అనేసి. మొత్తానికైతే ఈరోజు బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడండి మా అబ్బాయి. స్కూల్లో చాక్లెట్స్ పంచేసి స్వీట్స్ అవి ఇవి స్కూల్లో జరిగింది. మార్నింగ్ అయితే ఫంక్షన్కి వెళ్ళామండి. మా ఆయన నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడే ఫుడ్ తిన్నాం కాబట్టి అసలు ఆకలి అనిపించలేదు. పిల్లల కోసం అట్లా బయటకు వచ్చినాం. ఫంక్షన్స్ అయితే అసలు 2-3 రోజుల నుంచి ఫంక్షన్స్, ఒకటే ఫంక్షన్స్ అవుతున్నాయి. రోజు ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది.